ఛానల్. ఈ రోజు అయితే పాల తాలికల పాయసం చేసుకుందాము. అది ఏ విధంగా చేసుకుందాం చూద్దాం రండి. కొన్ని అయితే ఇక బౌల్లో పాలు తీసుకున్నానండి. పాలు వేడైతున్నామని అయితే కొంచెం బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లం అయితే కరిగిపోతుందండి. ఇందులో అయితే బియ్యపిండి వేసుకొని కలుపుదాము. కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నానండి. కప్పు బియ్యపిండి అయితే ఇందులో కలుపుతున్నాను పాలల్లో. ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారకైతే పిండిని విసుకాలి. ఈ పిండిలోనైతే 1 స్పూన్ నెయ్యి వేసి అయితే మంచిగా విసుకుదామండి. కొంచెం పిండి అయితే పక్కకు పెట్టిన ఇదైతే వాటర్లో కలిపి పొయ్యాలి చిక్కదనం కోసం. పిండి అయితే ఈ విధంగా విసుకాలండి. ఇక తాలికలు అయితే వేసుకుందాం. చూడండి, ఇట్లా చేతులతోనైనా తాలికలు వేసుకోవచ్చు. ఇట్లా చపాతీ పీట అయినా ఇట్లా చెక్క పైన అయినా చేసుకోవచ్చు అండి. ఇక చేసుకొని చిన్న ఇట్లయితే కడిగి వేసుకోవాలి. ఇట్లయితే చిన్నగా చించితే అయిపోతుంది. అత్తమ్మ అయితే కుండ బౌల్ వేసి రివర్స్లో కుండ పైన చేసేది. నేనైతే ఇట్లా చేతులతో చేస్తుందండి. చూడండి, తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. గ్యాస్ ముట్టించి అయితే బవని పెట్టుకుందామండి. ఈ బెల్లం అయితే వాటర్లో నాననిద్దామండి. ఇందులో అయితే బెల్లం కరిగింది. బెల్లం వాటర్ పోసుకుందాం. బెల్లం వాటర్ మసులుతున్నాయండి. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం తాలికలు. ఉడికిన పిండి అయితే అప్పుడు కొంచెం పక్కకు తీసింది అయితే ఇక వాటర్ వేసి కలిపి ఇందులో పోసుకుందామండి. తాలికలను అయితే బెల్లం వాటర్లో 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇక తగినంత కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. నెయ్యిలో వేయించిన బాదం పప్పు కాజు పలుకులండి. నెయ్యిలో వేయించిన బాదం పప్పు కాజు పలుకులండి. ఇలాచి పౌడర్ అండి. ఇక మరిగించిన పాలైతే చల్లారాక పోస్తుందండి. ఇందులో పాలు పోసాకైతే ఒక 5 మినిట్స్ ఉడకనించి తీసేసుకోవాలండి పక్కకు. చూడండి, ఇక తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. పాల తాలికల పాయసం అండి.